ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. మేం చాలా హ్యాపీగా ఉన్నాం, అందుకే నిన్ను గమనించలేదు. ఆ విషయం అర్థమవుతుందిలే. మా ప్రాబ్లమ్స్ అంతా సాల్వ్ అయిపోయాయి స్వామి. ఆవిడ మా అమ్మ కాదంట, నేను మా నాన్న దగ్గరే ఉండొచ్చు. తెలుసు తెలుసు. నీకన్నీ ముందే తెలిసిపోతాయి, కానీ ఏమీ చేయవు కదా. అవును, నువ్వేమీ చేయలేదు, అంతా మా లక్ష్మి అమ్మే చేసింది. కష్టపడి నిన్ను కాపాడింది. అయితే మీ అమ్మే గొప్ప, నేను కాదంటారు. అంతేలే. ఫీల్ అవు కాంజనయ్య, నువ్వు కూడా గ్రేటే. సీతారాముల్ని కలిపావు కదా. అలాగే మా అమ్మ నాన్నల్ని కూడా కలపొచ్చు కదా స్వామి. ఇప్పుడే కదా నేనేమీ చెయ్యనన్నారు, అప్పుడే నాకు పని చెప్తున్నారా? అది మర్చిపో ఆంజనేయ, మా అమ్మ నాన్నల్ని ఎలా కలపాలో చెప్పు. మీ భక్తులు ఏమవసరమో అదే గుర్తుంచుకుంటారు, మిగతాది గాలి కుదిలేయమంటారు. కలికాలం. అబ్బా, ఎందుకంత ఫీల్ అవుతావా ఆంజనేయ? అది వదిలే. ముందు మా అమ్మ నాన్నలు ఎలా కలపాలో అది చెప్పు. హా, అది జరగబోయే కథ నేనెలా చెప్పను? చెప్తే ఏమవుతుంది? జరిగేది జరగకపోవచ్చు, లేదంటే ఒకటి జరగాల్సింది వేరొకటి జరగచ్చు. కాస్త అర్థమయ్యేలా చెప్పొచ్చు కదా స్వామి. ఏది ఎలా జరగాలో అలాగే జరుగుతుంది. ప్రయత్నం చేయడమే మన వంతు. ఫలితం ఆ పైవాడిదే. ఇంతకీ మా అమ్మా నాన్న కలుస్తారా లేదా? వాళ్ళు కలవకపోతే కలపడానికి ఏదైనా ప్లాన్ చెప్పొచ్చు కదా. మా అమ్మ నాన్న కలిసి ఉండాలి, మేం వాళ్ళతో ఉండాలి. అలాగే జరుగుతుంది కదా. నేనెలా చెప్పను? ఏ నిమిషానికి ఏమి జరుగునో ఎవరు ఊహించెదరు? జై శ్రీరామ్. ఈ స్వామి ఎప్పుడూ ఇంతే, ఏది క్లారిటీ ఇవ్వడు. పోన్లే జున్ను, ఇప్పుడైతే మనం హ్యాపీగా ఉన్నాం కదా, ఆడుకుందాం పద. డోర్ మూయ్. మీరేంటి ఇక్కడ? అది లక్కీ కోసం వచ్చాను. లక్కీ కోసం వస్తే కర్టన్ వెనకాల ఎందుకున్నారు? అంటే నువ్వు వాష్రూమ్ నుంచి వస్తున్నప్పుడు సరే సరే, తను నిద్రపోతుంది. ఈరోజు ఇక్కడే పడుకుంటానని మారం చేసిందండి. కదిలిస్తే డిస్టర్బ్ అవుతుందేమో. ఈ నైట్కి మీరొక్కరే పడుకోండి. లేదు లేదు, లక్కీ లేకుండా నాకు నిద్ర పట్టదు. లేపితే లక్కీ గొడవ చేస్తుందేమోనండి. అయితే నేను కూడా ఇక్కడే పడుకుంటా. ఏంటి, మీరు ఇక్కడ పడుకుంటారా? అదే లక్కీ పక్కన పడుకుంటాను. సరే, అయితే నేను జున్నుని తీసుకుని హాల్లో పడుకుంటాను. హాల్లో ఎందుకు? నువ్వు కూడా ఇక్కడే పడుకో. ఎలాగో ప్లేస్ ఉంది కదా. అంటే అంత ప్లేస్ ఉందిగా, నీకు అభ్యంతరం లేకపోతేనే. సరే, థ్యాంక్ యూ. ఏమైనా కావాలా అండి మీకు? ఏంటి? అదే వాటర్ గాని పాలు గాని తాగుతారా? ఆహా, వద్దు. పోనీ ఫ్రూట్స్ కట్ చేసి తీసుకురానా? ఇప్పుడే వద్దు, నాకు నిద్ర వస్తుంది. సరే, గుడ్ నైట్. గుడ్ నైట్. మీరింకా నిద్రపోలేదా?
నీకేమైనా తీసుకురావాలా? ఏమొద్దు, నిద్ర వస్తుంది, నేను నిద్రపోతాను. నువ్వు చాలా గ్రేట్ లక్ష్మి. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ. మిత్రకి ఏదొకటి చెప్పి సరయూకి ఇవ్వాల్సిన 10 లక్షలు తీసుకుందామనుకుంటే మిత్ర రూమ్లో లేడేంటి? ఎటు వెళ్ళాడు? ఆంటీ, మిత్రని చూసారా? రూమ్లో లేడా? రూమ్లో లేడా ఆంటీ? ఇంత పొద్దున్నే ఎక్కడికెళ్ళాడు? ఏ లక్కీ, డాడీ ఎక్కడా? నాన్న నిద్రపోతున్నాడు. నేను రూమ్లో చూసానే, మీ డాడీ లేరు. నాన్న తన రూమ్లో కాదు, అమ్మ రూమ్లో నిద్రపోతున్నాడు. రాజును ఆడుకుందా? మిత్ర లక్ష్మి రూమ్ లో నిద్రపోవడం ఏంటి మనీషా? అదే నాకు అర్థం కావడం లేదా ఆంటీ. మిత్ర, మిత్ర, మిత్ర! ఆ నిద్రపోతున్నారు కదా, ఎందుకు డిస్టర్బ్ చేస్తున్నావు? మిత్రని నీ రూమ్లో ఎందుకు పడుకోబెట్టుకున్నావు? ఏంటి? అదే, మిత్ర నీ రూమ్లో ఎందుకు పడుకున్నాడు? ఆయనకి ఇక్కడే పడుకోవాలనిపించింది. మిత్రని నువ్వు పిలిచావా? ఆయనే వచ్చారు. నిజం చెప్పు. మిత్ర తన రూమ్లో తప్ప వేరే ఎక్కడా పడుకోడు. ఇది ఆయన ఇల్లు, ఎక్కడైనా పడుకుంటారు. కానీ నీ రూమ్లో పడుకోడు. ఇప్పుడు పడుకున్నారు కదా, ఆయనంతటా ఆయనే వచ్చి నన్ను అడిగి మరీ నా రూమ్లో పడుకున్నారు. మరీ అంత షాక్ అవ్వకు, మాతో పాటు పిల్లలు కూడా పడుకున్నారులే. అంటే లక్కిని నీ దగ్గర పడుకోపెట్టుకుని మిత్రని రప్పించుకున్నావన్నమాట. లేదు, లక్కీయే నా దగ్గర పడుకుంటాను అంది. ఆయన కూడా వచ్చి ఇక్కడ పడుకుంటాను అన్నారు. ఏదైనా ఉంటే ఆయన నిద్ర లేచాక వచ్చి మాట్లాడు. ఇప్పుడు డిస్టర్బ్ చేయకుండా వెళ్ళు. ఈరోజు లక్కీ కోసం వచ్చినవాడు రేపు లక్ష్మి కోసం రాడంటావా? అక్కడ దాకా రానివ్వను ఆంటీ. హా, మిత్రే లక్ష్మి రూమ్కొచ్చాడని తానంటుంది. మిత్రకిష్టమైనప్పుడు నువ్వు మాత్రం ఏం చేస్తావు? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.